ప్రతిష్ట ఇవాళ రెంటచింతల మరియు గుంటూరు నుంచి భక్తులు వచ్చారు. నమస్కారం బాబు. నమస్కారం. నమస్కారం. అమ్మ ఎక్కడి నుంచి వచ్చారు? మేము గుంటూరు నుంచి వచ్చామండి. మంచిదండి. అమ్మ మీరు? మేము రెంటచింతల నుంచి వచ్చారు. ఎలా వచ్చారు ఏంటి? మేము మా మధ్య చెప్పారు అమెరికా నుంచి. ఓకే. చెప్తే మేము వచ్చాము. ఒక వారం క్రితం చెప్పారు. ఇట్లా స్వామి ఉన్నారు, వెళ్ళి దర్శనం చేసుకోండి, మనకు దగ్గర జరుగుతుంది అని చెప్పారు అని వచ్చాం. అలా వచ్చాటండి. యూట్యూబ్ లో చూసి మన వీడియోలు ఉన్నాయి కదా, గండపేడి నరసింహస్వామిది నాగమణి నాగప్రతిష్ఠ అని యూట్యూబ్ ఛానల్ ఉంది, అట్లాగే ఇన్స్టాగ్రామ్ కూడా ఉంది నాగమణి నాగప్రతిష్ఠ అని. వారు వచ్చారు. అమ్మ ఇక్కడ వాతావరణం అదంతా ఎలా? వాతావరణం చాలా బాగుందండి. రాగానే మాకు దర్శనం బాగా అయింది. కుంకుమ పూజ చేయించారు, బాగుంది. శివుడికి అభిషేకం అవన్నీ చేసుకున్నారు. అభిషేకం అన్ని బాగున్నాయండి. చాలా బాగుంది. వాతావరణం చూడగానే ఇది ఏంటి ఇట్లా ఉంది అడివి అనుకున్నారా? అంత బాగుంది. అంటే అలాగే ఉంది, అలాగే ఉండే కూడా బాగుంది వాతావరణం. చాలా బాగుంది. మీరు 10 మంది చెప్పాలి, మళ్ళీ రావాలి. ఇక్కడ నాగప్రతిష్ఠ కార్యక్రమాలు చేయటం కూడా చాలా విశేషం. మీకు నేను చెప్పాను నాగప్రతిష్ఠ అనేది ఎందుకు చేసుకుంటున్నాం ఏంటని. అవును. మీ పేరండి? మీ పేరు? నా పేరు అన్నపూర్ణ. అమ్మ మీ పేరు? అంజనీ కుమారి. అయ్యా మీ పేరు? శ్రీనివాసరావు. మీరు రెంటచింతలే. వ్యాపారం అండి మీరు చేసేది? పత్తి వ్యాపారం. మీరండి? రైస్ మిల్ ఉందా? ఓకే అండి. అదండి, ఇట్లా మన యూట్యూబ్ ఛానల్ని చూసి గండపేడి నరసింహస్వామి వారి దర్శనానికి ఇవాళ అలాగే పూజకు వచ్చారు. యథావిధిగా అన్ని తీసుకుని వచ్చారు. కార్యక్రమం చక్కగా చేసుకున్నాము. ఇవాళ స్వాతి నక్షత్రం, ఏకాదశి, తర్వాత గురువారం కూడా చాలా విశేషమైంది. స్వాతి నక్షత్రాన్ని పురస్కరించుకుని నిన్న మొన్న అభిషేకాలు జరిగినాయి నరసింహస్వామి వారికి. ఇవాళ అలంకారాలు మొదలు పెట్టాము. నేను అలంకారం చేస్తుంటే వీరు వచ్చారు. వచ్చిన తర్వాత అలంకారం అయిన తర్వాత పూజాది కార్యక్రమం చేసుకున్నాం. ఇదండి ఇవాళ విశేషం. సర్వేజన సుఖినో భవంతు.